ధర్మాధర్మములకు రెండింటికి మూల కారణము స్త్రీ పురుషులే. ధర్మ అధర్మంగళ్ ఆగియ இரண்டிற்கும் మూల కారణం ఆడవரும் పెండిரும் ఆవర్. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు. மனிதத்துவத்தில் உள்ள திவ்யத்துவத்தை உணராமல் ஒவ்வொரு மனிதனும் திவ்யத்துவம் தன்னிடமிருந்து தனியாக வேறெங்கோ உள்ளது என்ற பிரமையில் உள்ளான். సూర్యోదయాన్ని స్తంభింపచేసింది. சுமதி சூரிய உதயத்தை ஸ்தம்பிக்கச் செய்தாள். సావిత్రి మరణగీతను తుడిచివేసింది. சாவித்ரி மரணத்தின் விதியினை துடைத்தெறிந்தாள். ఈ శక్తి మానవులకు ఎక్కడి నుంచి వచ్చింది? இந்த சக்தி மனிதனுக்கு எங்கிருந்து வந்தது? నిజంగా మానవుడు భక్తి ప్రపత్తులతో ఆరాధనలు సలిపినప్పుడు సత్యం శివం సుందర స్వరూపాన్ని పొందుపోతాడు. உண்மையில் மனிதன் பக்தி சரணாகதியுடன் ஆராதனை செய்யும் போது சத்தியம் சிவம் சுந்தர ஸ்வரூபத்தை మహత్తరమైనటువంటి శక్తి మానవుని యందు అంతర్భూతమై ప్రకాశిస్తూ ఉన్నది. இப்படிப்பட்ட மகத்தான சக்தி மனிதனுள் உள்ளுரைந்து பிரகாசித்துக் கொண்டிருக்கின்றது. కంసుడు తన సోదరి అయిన దేవకీదేవిని చంపుటకు సంసిద్ధమయ్యాడు. கம்சன் தன் சகோதரி தேவகியை கொல்லத் தயாரானான். ఆ సమయమున அச்சமயத்தில் తన భర్త అయినటువంటి యొక్క அவள் கணவன் తాను ఆమెను సంరక్షించడానికి ప్రయత్నించాడు. தேவகியை காப்பாற்ற முயன்றான். ఈ వసుదేవుని యొక్క శక్తి సామర్థ్యములు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? వసుదేవருக்கு இப்படிப்பட்ட சக்தி சாமர்த்தியங்கள் எங்கிருந்து தோன்றின? మానవుని యందు అంతర్భూతమై ఉండినటువంటి మహాశక్తులే. இவை எல்லாம் கூட மனிதனுள் உள்ளுரைந்துள்ள மகா சக்திகளே. ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు. இந்த சக்திகளை நாம் பிரத்யேகமாக அடைய வேண்டியது. మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి. மனிதத்துவத்தை மறந்து திவ்யத்துவத்தை ஸ்மரிக்கும் போது இந்த சக்திகள் அனைத்தும் வெளிப்படுகின்றன. ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధన సలుపుతుంటాడు. இந்த సత్యத்தை உணர முடியாமல் ஒவ்வொரு மனிதனும் ஏதோ ஒரு ஆராதனை செய்து வருகின்றான். ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సలుపుతున్నారు. ஒருவன் ராமா என்றும் ஒருவன் ஜீசஸ் என்றும் இவ்விதமான திருநாமங்களுடன் ஆராதனை செய்கின்றனர். అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే. ஆனால் அனைத்திற்கும் மூலாதாரமான ஃபண்டமெண்டல் பவர் ஆதார சக்தி ஒன்றே.